ఈరోజు మీరందరూ కూడా గమనించారు, ఒక కొత్త నాటకం. ఎంత దారుణం, దుర్మార్గం, అప్రజాస్వామికం అంటే ఈ ప్రజలు ఆశ్చర్యపోయే అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 14వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మోహిత్ సాక్షాత్తు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారులు, అబ్జర్వర్ సమక్షంలో ఈవీఎం స్క్రూటినీ జరుగుతుంటే లోపల ఉన్నాడు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. ఏమీ తెలియదు తనకి ఇక్కడ జరిగిన గొడవ కూడా. ముందు రోజు 18వ తేదీ రాత్రి కూచువారిపల్లి అనే గ్రామంలో, చంద్రగిరి మండలంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్లు 2 తగలబెట్టారు, ఇల్లు తగలబెట్టారు, కట్టేసి చొప్పులతో కొట్టారు, మనుషుల మీద పాసు పోసారు, మూత్రం పోసారు, దుర్మార్గంగా చేశారు. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మొదటి నుంచి మేము చెప్తున్నాం, నాని గారి పైన దాడి జరగలేదు, నాని కారు పైన దాడి జరిగినట్టే ఉంది, అది వీడియోలు చెప్తున్నాయి అని. ఆ విషయాన్ని నేను ఎస్పీ గారికి కూడా మాట్లాడినప్పుడు గంట ముందు రోజు అక్కడ కార్లు దగ్ధం చేశారు, మూత్రం పోసారు, కొట్టారు. ఇక్కడ కూడా వాళ్ళ కార్లు ఏమన్నా డిస్టర్బ్ చేస్తారేమో, జాగ్రత్త చూసుకోమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. మోహిత్ ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి లోపల ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మోహిత్ సంబంధం లేదు కాబట్టి, మోహిత్ స్పాట్లో లేడు కాబట్టి, మోహిత్కి ఇదేమీ తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన 45 రోజులు కూడా మోహిత్ పైన కేసు నమోదు చేయడానికి ఏ రకమైన ఆధారాలు మీ దగ్గర లేవు. అన్యాయము, అక్రమం కాబట్టి చేయలేకపోయారు. అంతకుముందు 15 రోజులు కౌంటింగ్, ఎన్నికల రోజు నుంచి కౌంటింగ్ మధ్యలో మోహిత్ పైన కేసు పెట్టలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అవినీతి, వీళ్ళు చేస్తున్న ఆక్రమణలు, వీళ్ళు చేస్తున్న పైరువీలు బయటకు వస్తున్నాయని కేసును డైవర్ట్ చేయడం కోసం ఈరోజు మోహిత్ పైన 52 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ల పేరు కాదు, ఒక మెమో ఇష్యూ చేశారు. మెమో ఇష్యూ చేసి ఈరోజు లుకౌట్ నోటీస్ ఇచ్చారు. నాకు ఎప్పటికి అర్థం కాదు ఏంటంటే, ఈ మెమో ఇష్యూ చేసినప్పటి నుంచి వారం రోజుల పాటు మోహిత్ ఇక్కడే ఉన్నాడు, పోలీసులు కళ్ళ ముందరే ఉన్నారు. ఇదే మాట కోర్టులో కూడా చెప్పారు వాళ్ళు. మోహిత్ ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు, అతన్ని అరెస్ట్ చేయాలంటే చేస్తాం కదా, మేము చేయడం మా ఉద్దేశం కాదు అని జడ్జి ముందర కూడా కోర్టులో చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తికి నిన్న రాత్రి లుకౌట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మోహిత్ లండన్లో తను చదువుకుంటున్నప్పుడు తన స్నేహితుడు పెళ్లి ఈరోజు దుబాయ్లో, ఆ పెళ్లి చూసుకొని మళ్ళీ రాత్రి 11 గంటల ఫ్లైట్కి చెన్నైకి రావాలి, లుకౌట్ నోటీస్ పెట్టి అరెస్ట్ చేశారు. మాకు ఎవరికి అర్థం కాల, లుకౌట్ నోటీస్ ఇవ్వడం అంటే తీవ్రవాదులకో, టెర్రరిస్టులకో, పెద్ద ఉగ్రవాదులకో ఇచ్చేటువంటి నోటీసులు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తికి లుకౌట్ నోటీస్ ఇస్తారని రాత్రి అర్థమే కాల. ఇచ్చారు. 70 మంది వచ్చారు బెంగళూరుకి, పోలీసులు 10 వాహనాలు వేసుకొని 10 వాహనాల్లో తీసుకొచ్చారు. నేను అప్పుడే చెప్పా, మీతో కూడా చెప్పా, వాళ్ళకు కూడా చెప్పా, మీకు నిజంగా మోహిత్ని ఒక సెన్సేషన్ కోసం మీరు చేస్తున్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మోహిత్ని ఏ రకంగా అరెస్ట్ చేస్తున్నారు, ఏ రకంగా లుకౌట్ నోటీస్ ఇచ్చారు, నేను అడ్వకేట్ని, ఏ రకంగా మీరు జడ్జి గారి ముందర జస్టిఫికేషన్ చెప్పుకుంటారో చెప్పుకోండి, మీకు న్యాయం ఉంటే చెప్పండి, మీకు ఆధారాలు ఉంటే చెప్పండి, మోహిత్ తప్పు చేశాను ఒక చిన్న మీకు నిజం ఉంటే చెప్పండి అని అడగడం జరిగింది. ఉదయాన్నే మోహిత్ని స్టేషన్ తీసుకొచ్చేవాడు మీకు ఒకటే చెప్పా, పోలీసులకు దమ్ము ధైర్యం ఉంటే జడ్జి గారి ముందర ప్రవేశపెట్టి మోహిత్ చేసి తప్పు అని చెప్పమని చెప్పడిగా. మీరు ఎందుకు లుకౌట్ నోటీస్ ఇచ్చారు, ఎందుకు 41 నోటీస్ ఇచ్చారు? 41 నోటీస్ ఇవ్వడం కోసం లుకౌట్ నోటీస్ ఇవ్వాలన్నా? 41 నోటీస్ ఇవ్వడం కోసం 70 మంది పోలీసులు బెంగళూరు కావాలని నిద్ర లేకుండా, అన్నం లేకుండా, ఆహారం లేకుండా ఇక్కడ తీసుకొచ్చి తిరుపతి మొత్తాన్ని దిగ్బంధం చేశారు. ఎక్కడ చూసినా మీరే సాక్ష్యం, పాత్రికేయ మిత్రులే, ఏ ప్రాంతంలో చూసినా, ఏ మూల చూసినా, ఎక్కే వీధిలో చూసినా బారికేడ్లు పెట్టి వందల మంది పోలీసులు మోహరింపజేసి తిరుపతి మొత్తం 144 సెక్షన్లోకి తీసుకొచ్చి శూన్యం చేసి భక్తులకు సైతం ఇబ్బంది కలిగిస్తూ ఇంతమంది పోలీసులు మోహరించేశారే, ఇంత భారీ ఎత్తున చేశారే.
41 నోటీస్ ఇవ్వడం కోసం ఇంత చేశారా? మీ దగ్గర న్యాయం లేదు కాబట్టి, మీ దగ్గర ధర్మం లేదు కాబట్టి, మీరు చేసిన తప్పు కాబట్టి, మీరు పెట్టిన తప్పుడు కేసు కాబట్టి, జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఈ కేసు నిలవదు కాబట్టి, జడ్జి గారి దగ్గరికి వెళితే ఈ కేసు తీసుకెళ్తే ఈ ఆధారాలు దాని అర్థకు సంబంధించి జస్టిఫికేషన్ చెప్పలేరు కాబట్టి, పోలీసులు ఈ ప్రభుత్వం దోషగా జడ్జి గారి ముందు నిలబడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి, తప్పించుకోలేక జడ్జి గారు ఎప్పుడైతే ఇది రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తాడో అది ఇంకా అవమానకరం ప్రభుత్వానికి, పోలీసులకు కాబట్టి, ఎప్పుడైతే జడ్జి గారు పెట్టిన తప్పుడు కేసుని ఈ అరెస్ట్ చేయడానికి లేదు, అరెస్ట్ చేసిందే తప్పు, లుకౌట్ నోటీస్ ఇవ్వడమే తప్పు అని జడ్జి గారు తప్పనిసరిగా అంటాడు కాబట్టి, అందులో నుంచి తప్పించుకోవడం కోసం, అందులో నుంచి బయటపడడం కోసం, చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడం కోసం, ప్రజల ముందు న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడుకోకుండా ఉండడం కోసం ఈరోజు లుకౌట్ నోటీస్ ఇచ్చిన వాళ్ళు 41 నోటీస్ ఇవ్వడు. ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి మోహిత్ అయి ఉంటాడు. లుకౌట్ నోటీస్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి ఒక ఈ ప్రభుత్వంలోనే జరిగింది, ఈ పోలీస్ విభాగంలోనే జరిగింది, ఇక్కడ ఒక్కడి దగ్గర జరిగింది. దేశంలో ఇంతవరకు ఎక్కడ జరుగుండకపోవచ్చు. లుకౌట్ నోటీస్ ఎంత పెద్ద తీవ్రమైన ఆరోగ్యం చేసిన వాళ్ళకి ఇస్తారు. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం, మోహిత్ కూడా చెప్తున్నా, మోహిత్ చాలాసార్లు అంటుంటాడు ప్రజాసేవ చేస్తే చాలు, పోరాటాలు అవసరమా అని. అరే ప్రజా పోరాటాలు ఎంత అవసరమో, ప్రజాసేవ ఎంత అవసరమో, ప్రజా పోరాటాలు కూడా అంతే అవసరం నీ జీవితంలోనే. ఈరోజు వాడికి అదే చెప్తున్నాడు రాత్రి నాతో, నాన్న నేను విదేశాల్లో చదువుకున్నాను అనుకుంటున్నారేమో, నన్ను ఇంకా అది మర్చిపోండి, రేపటి నుంచి వీధి పోరాటాలకు పోతున్నా. నేను వీధి పోరాటాలు నా ప్రజలతో కలిసి, నా కార్యకర్తలతో కలిసి, నమ్ముకున్న వ్యక్తులతో కలిసి, మా జగనన్న నాయకత్వంలో ఈ ప్రభుత్వమైన పోరాటాలకు సిద్ధమవుతుంటాడు. నీ శబాస్ అంటున్నా, నిజంగా శబాస్ అంటున్నా. నా కొడుకు వ్యసన పరుడైతే బాధపడతా, నా కొడుకు తప్పులు చేస్తే బాధపడతా, నా కొడుకు పోరాట యోధుడైతే, పోరాటాలకు సిద్ధపడితే, ప్రజల కోసం నమ్ముకున్న వ్యక్తుల కోసం పోరాటం చేయడానికి ముందుకు వస్తే ఒక తండ్రిగా 100 రెట్లు గర్వపడతాను. నా కొడుకుని అభినందిస్తానని చెప్తున్నా. నేను ఈరోజు చెప్తున్నావు, ఇప్పటి వరకు పోరాటం అంటే మా కుటుంబంలో నేను ఒక్కడ చేయాల్సి వచ్చేది. ఈరోజు ఈ ప్రభుత్వం పుణ్యాన, ఈ పోలీసులు పుణ్యాన నా కుటుంబంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ దుర్మార్గమైన పోలీసు ఈ యొక్క అప్రజాస్వామిక విధానానికి వ్యతిరేకంగా నా కుటుంబంలో నా కొడుకు కూడా నాకు పోరాటాలకు సిద్ధమవుతున్నాడు. మా కార్యకర్తల కోసం, ప్రజల కోసం, మా నాయకుడి నాయకత్వంలో పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి నిజంగా కూడా ఈరోజు చేసినటువంటి అన్యాయమైనటువంటి, అధర్మమైనటువంటి, అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారానికి అన్యాయంగా తీసుకొచ్చి ఈరోజు దోషిగా తీసుకొచ్చి నిలబెట్టే ప్రయత్నం చేసిన ఈ పరిస్థితులకి నిజంగా కూడా చెప్తున్నా, 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ప్రతి పౌరుణ్ణి, ప్రతి ఒక్క వ్యక్తిని, పార్టీలు, కులాలకు అతీతంగా కన్న బిడ్డల్లాగా చూసుకున్న మా నియోజకవర్గంలో ఎవరు అడిగినా చెప్తారు, నీకు ఒక కేసు పెట్టించలేదు, ఒకరి మీద ఇబ్బంది పెట్టలేదు, ఒకరి మీద దాడి చేయలేదు, ఒకరి ఆస్తి ధ్వంసం చేయలేదు, ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకాన్ని ఏ ఒక్కరికి కూడా రాకుండా అందరికి వచ్చేలాగా చేసినటువంటి వ్యక్తిని నేను. నా సొంత బిడ్డలాగా నా ప్రజలను చూసుకున్నా, అన్ని పార్టీల వ్యక్తులను చూసుకున్నా. ఈరోజు అధికారం ఉందని ఈరోజు అడ్డదిడ్డంగా చేస్తున్నారు, అధర్మంగా చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి పోరాటాలతో వచ్చిన వాడిని మరలా దానికే సిద్ధమవుతున్నా, ఎంత దాకైనా సిద్ధమవుతున్నా. లీగల్గా న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తా, ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం. ఈరోజు వీళ్ళు చేసినటువంటి తొందరపాటుకి, వీళ్ళు చేసినటువంటి అప్రజాస్వామిక విధానానికి ఖచ్చితంగా వీళ్ళందరినీ ప్రజల ముందర దోషగా నిలబెట్టేంత వరకు భాస్కర్ రెడ్డి నిద్రపోడు, మోహిత్ రెడ్డి నిద్రపోడు, నా కార్యకర్త నిద్రపోడు, నా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు నిద్రపోడు. చూపిస్తాం మేము ఏంటో వీళ్ళకి.